ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి భార్య గారు అన్నా లెజినో. ఆ మేడం గారు వాళ్ళ కుమారుడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డందుకు అని ఇక్కడికి హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు తిరుమలకు వెళ్ళారు. అక్కడ అన్నప్రసాదం వితరణ కోసం అని చెప్పి ఇంత విరాళం ఇచ్చారు. అండ్ మేడం గారు అంటే తను జుట్టు అనేది తీసేశారు. మేడం గారు జుట్టు తీసేశారు. పర్లేదు, ఎవరి విశ్వాసం, ఎవరు వాళ్ళ కొడుకు బాగు ఉండాలి, బాగా కావాలి అని చెప్పి కోరుకొని ఉండొచ్చు. కారణం ఏది అని ఏదైనా కానీ ఒక నమ్మకాన్ని, ఒక ట్రస్ట్ను ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు. కొందరెవరో కామన్ సెన్స్ లేని వాళ్ళు ఆ మేడం గారు చేసిన ఆ పనిని కొంత ట్రోల్ చేసే ప్రయత్నం చేసినా డెఫినెట్లీ అవి అలౌడ్ కాదు. అట్లా ఎవరిష్టం వాళ్ళు, మనం ఎవరు పాయింట్ అవుట్ చేయకూడదు. కానీ ఇక్కడ మనం సంతోషపడాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. పెన్సీ గ్రేట్ మేడం గారు తిరుమలకు వెళ్ళి తల వెంట్రుకలు పూర్తిగా తీసేశారు. దీని మీద ఎవరు మిగిలిన అంటే మేడం గారి మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మరికొందరు ఎవరు కూడా ఒకరు అంటే ఈ మతం ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళి ఎలా వెంట్రుకలు తీసేశారు, ఏ విధంగా గుడి కొట్టించారు, ఈ విధంగా ఎవరు ఏమంటారు ఆమె తిట్టలే, సంతోషం. అలా కాకుండా ఇంకెవరైనా వెళ్ళి మస్జిద్కి వెళ్ళో చెద్దర కప్పితేనో, ఇంకొకరు ఏమన్నా చర్చికి వెళ్ళి ఏమన్నా కనుక 10 నిమిషాలు కూర్చొని ఆడ ప్రశాంతంగా వస్తేనో, ఇంక మిగతా కొందరు ఏంటంటే ఇల్లు వీకి పందిరేసేవాళ్ళు. ఎవరైనా మసీద్కి వెళ్ళో చర్చికి వెళ్ళో వెళ్ళింటే ఇల్లు వీకి పందిరేసేవాళ్ళు. సో ఈమె ఇక్కడికి వచ్చి ఈ మేడం ఇక్కడికి వచ్చి వెంట్రుకలు తీసేసినందుకే ఏమంటారు ఆమెను అభినందించుకుంటూ వచ్చారు. ఆమెను అభినందించుకుంటూ ఇట్లా ఉండాలి, అలా చేయాలని సంతోషమే. మిగిలిన వాళ్ళు కూడా అలా వెళ్తే, మిగిలిన వాళ్ళు కూడా ఒక మతాన్ని ఫాలో అవుతూ ఇంకో దగ్గరికి వేరే వాళ్ళు వెళ్ళారు అనుకోండి, అది కూడా గొప్పతనంగానే చూడాలి కదా. అప్పుడైతే తిడతారు బూతులు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను చాలా చాలా గట్టిగా కోరుకున్నది ఏంటి అంటే ఈ మేడం చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రాజకీయాలకు వాడుకోకుండా ఉంటారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. రాజకీయాలకు వాడుకోకుండా ఉంటారు అని. నన్ను పూర్తిగా దే ప్రూవ్డ్ మీ రాంగ్. ఏకంగా జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే రాజకీయాలకు చాలా దారుణంగా వాడుకుంటూ, ఎంత దారుణంగా వాడుకున్నారంటే అయ్యో మనం ఇంత దారుణంగా దిగజారామని వాళ్ళే రియలైజ్ డిలీట్ చేశారు పోస్ట్. ఎట్లా ఏ స్థాయిలో వాడుకున్నారో చూడండి. మనం వాళ్ళు డిలీట్ చేసిన తర్వాత మనం ఎందుకు దాని గురించి మాట్లాడడం, డిలీట్ చేసి దీన్ని రాజకీయాలకు ముడిపెట్టకూడదని చెప్పి మా అధ్యక్షుల వారు చెప్పిన దాని ప్రకారం డిలీట్ చేస్తున్నామని చెప్పి పోస్ట్ పెట్టారు మళ్ళీ వాళ్ళు. సరే, వాళ్ళని దాన్ని రాజకీయాలకు దారుణంగా వాడుకుంటే ఇంకా వాళ్ళు వ్యతిరేకించే పార్టీలు, వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకించే పార్టీలు, భావజాలం అంటే వాళ్ళకు ఎన్నికలకు మారిపోతుంటుంది, నెలకు మారిపోతుంటుంది. వాళ్ళ భావజాలం గురించి ఎందుకు లేండి. కానీ దాన్ని వ్యతిరేకించే పార్టీలు ఎవరైతే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఆయన మీడియా సమావేశం పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి భార్య గారికి ఇలా అంటే గుడి చేయించుకోవడం ఇది కూడా రాజకీయ డ్రామానే అయింది అన్నారు. సనాతనం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ తానులో మొక్క కాదు, బీజేపీ రిమోట్ ఎట్లా నొక్కితే అట్లా ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ చర్య కూడా ఆయన రాజకీయం కోసమే, అంతకుమించి ఇంకేమీ లేదు అన్నారు. నేను ఆయన రామకృష్ణ గారి కమెంట్స్తో నేనేమీ అంగీకరించడం లేదు, నేనేమీ వాటిని ఎత్తుతో ఏకీభవించడం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది కావచ్చు, దాన్నే ఉంది. ఇప్పుడు మరి మీ ఏరియాలో ఎంత ఉందో నాకు డీప్ వరకు తెలియదు కానీ మా ఏరియాలో మరి రాయలసీమ ప్రాంతంలో అయితే చాలామంది ముస్లిమ్స్ అయినా ఇంకొకరైనా ఏదైనా మంచి జరిగితే స్వామిని గుడికి వచ్చి గుడి కొట్టిస్తామని చెప్పి తిరుమలకు మొక్కుకుంటారు. నేనే 10th క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు మా అమ్మనే నాకు తిరుమలలో గుడి కొట్టించింది. ఒక ఎగ్జాంపుల్. చాలా మరి కడప పెద్ద దర్గాకు అందరూ వెళ్తారు. పీర్ల పండగ వచ్చింది అని అంటే మా ఇంటి పీరే ఉంటుంది మంచిగా. ఆ పీరు వచ్చింది అనుకుంటే దాన్ని ఎత్తుకొని వేరే అంటే మనకి కులాలు మాత్రాలు అసలు లైనే లేదండి బాబు. ఆ సంస్కృతి ఎక్కడ చెడగొడతారో కొందరు రాక్షసులని భయం వేస్తుంది. మంచిగా పీర్ల పండుగ బ్రహ్మాండంగా వేరే వాళ్ళే చేస్తారు.
పేర్ల పండుగ పోటీ పడి మరి వాళ్ళ వాళ్ళ ఊర్లకు తీసుకెళ్తారు, మంచిగా అగ్నిగుండం చుట్టూ అలా దొప్పుతారు, రకరకాలు ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ మేడం వాళ్ళ కొడుకు బాగైనందుకే ఆ, మొత్తం తల మీద వెంట్రుకలు తీసేశారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నా. కానీ దాంట్లో రాజకీయ కోణాలు చూస్తూ ఉన్నారు. చూడడానికి కారణం వీళ్ళే కదా. ఎందుకు దాన్ని రాజకీయాలకు వాడకుండా ట్వీట్ చేయాలి జనసేన పార్టీ? తప్పు కదా, తప్పు కదా. మరి వాళ్ళు వాడుకున్న తర్వాత రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇంక అట్లే అంటారు, రాజకీయ డ్రామానే ఇదంతా అన్నారు ఆ పెద్ద మనిషి.